హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్టేట్ పాయింట్లో తమిళనాడు ఎన్నికల గురించి మాట్లాడుకుందాం. రికార్డు స్థాయిలో 85% పోలింగ్ అయింది. ఈ పోలింగ్ శాతం ఏ పార్టీకి ఉపయోగకరంగా ఉండబోతుంది? డిఎంకే తన సంక్షేమ పథకాలపై నమ్మకంతో ఉంది. యూత్ మొత్తం నాకే ఓటేశారంటున్న విజయ్. విజయ్కి సపోర్ట్గా త్రిష పోస్ట్. వదినమ్మా అంటూ ఫ్యాన్స్ సందడి. తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు ఏ వైపు ఉన్నారో ఈరోజు స్టేట్ పాయింట్లో చూద్దాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళి ఈసారి గత రికార్డులను తిరగరాసేసింది. యువత, మహిళలు ఎక్కువగా ఓటింగ్కి రావడంతో విజయ్ పార్టీ ఆశలు పెంచుకుంటుంది. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. విజయ్ పార్టీ టీవీకే మ్యాజిక్. ఫలితం ఎవరికి అనుకూలం? విజయ్కి సపోర్ట్గా త్రిష పోస్ట్. వదినమ్మ అంటూ ఫ్యాన్స్ సందడి. ఇక స్టోరీలోకి వెళ్తే, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 234 నియోజకవర్గాల్లో ఒకే విడతల్లో జరిగిన పోలింగ్ రికార్డు స్థాయి దిశగా దూసుకుపోతుంది. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి ఇది 85% మించిపోయి సరికొత్త రికార్డును సృష్టించింది. పోలింగ్ సందర్భంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. రాజధాని చెన్నైలో కూడా గతంలో కంటే భిన్నంగా ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ముఖ్యంగా చెన్నైలోని ఆర్కే నగర్లో 87%, పెరంబూర్లో 86% నియోజకవర్గాల్లో భారీ ఓటింగ్ నమోదైంది. ముఖ్యంగా చెన్నైలోని ఆర్కే నగర్లో 87%, పెరంబూర్లో 86% భారీ ఓటింగ్ నమోదైంది. ఈ భారీ పోలింగ్ శాతానికి ప్రధాన కారణం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. దీని ద్వారా సుమారు 10% వరకు ఉన్న బోగస్ ఓట్లు, మరణించిన వారి ఓట్లు, అడ్రస్ మారిన వారి పేర్లను తొలగించి జాబితాను క్లీన్ చేశారు. ఫలితంగా 2021లో ఉన్న 6.30 కోట్ల ఓట్ల సంఖ్య ఈసారి 5.7 కోట్లకు తగ్గినప్పటికీ వాస్తవ ఓటర్ల భాగస్వామ్యం పెరగడం వల్ల పర్సెంటేజీ గణనీయంగా పెరిగిందని భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ముఖ్యాంశం దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం. ఈసారి బరిలోకి దిగిన ఈ పార్టీ యువతలో, ముఖ్యంగా మొదటిసారి ఓటు వేస్తున్న వారిలో విపరీతమైన క్రేజ్ నింపింది. విజయ్ ఓటు వేసేందుకు నీలాంకరైలోని పోలింగ్ కేంద్రానికి వచ్చినప్పుడు అభిమానులు పోటెత్తడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. విజయ్ రాకతో డిఎంకే, అన్నా డిఎంకే మధ్య సాగే సాంప్రదాయ పోరు కాస్త త్రిముఖ పోటీగా మారి ఓటింగ్ శాతం పెరగడానికి దోహదపడింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్, ఎడపాటి పళనిస్వామి, సీమాన్ వంటి రాజకీయ నేతలతో పాటు రజనీకాంత్, అజిత్, విజయ్, సూర్య వంటి సినిమా సెలబ్రిటీలు ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ధర్మపురి, మదురై వంటి కొన్ని చోట్ల కార్యకర్తల మధ్య చిన్నపాటి ఘర్షణలు మినహా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. సాధారణంగా భారీ పోలింగ్ అంటే ప్రభుత్వ వ్యతిరేకత అని భావిస్తారు. అయితే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఓటర్ల జాబితా ప్రక్షాళన వల్ల ఈ శాతం పెరిగిందా, లేక కొత్తగా వచ్చిన విజయ్ పార్టీ వైపు ఓటర్లు మొగ్గు చూపారా అన్నది ఉత్కంఠత రేపుతుంది. డిఎంకే తన సంక్షేమ పథకాలపై ధీమాగా ఉండగా, అన్నా డిఎంకే, బీజేపీ కూటమి మార్పును ఆశిస్తుంది. తమిళ ప్రజల తీర్పు ఏంటనేది మే 4, 2026న వెలువడే ఫలితాల్లో తేలనుంది. తమిళనాడు ఎన్నికల్లో అందరి దృష్టి దళపతి విజయ్ టీవీకే పార్టీపైనే ఉంది. తొలిసారి ఎన్నికల బరిలో నిలవగా ఫలితం ఎలా ఉంటుందో అనే ఉత్కంఠత అటు ఇండస్ట్రీతో పాటు ఇటు పొలిటికల్ వర్గాల్లోనూ ఉంది. ఇదే టైంలో హీరోయిన్ త్రిష చేసిన తాజా ఇన్స్టా పోస్ట్ వైరల్ అవుతుంది. త్రిష విజయ్ను పరోక్షంగా సపోర్ట్ చేసిన పోస్ట్పై ఇప్పుడు నెట్టింట చర్చ సాగుతుంది. గురువారం ఉదయం చెన్నైలోని అభిరామీపురంలో సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ మిడిల్ స్కూల్లో తన తల్లితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు త్రిష. ఆ తర్వాత తన ఇన్స్టాలో తన వేలికి ఉన్న సిరా చుక్కను చూపిస్తూ ఫోటో దిగారు. ఆ ఫోటోకు ఆమె పెట్టిన పాట ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. విజయ్తో కలిసి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ గిల్లీలోని అర్జునర్ విల్లు అనే పాటను జత చేశారు. అందులో కేవలం వేలికి విజిల్ గుర్తు వేసి ఆ ఈలలు వినిపించే పాట మాత్రమే యాడ్ చేశారు. టీవీకే విజయ్ను పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నట్లే ఈ పోస్ట్ ఉండడంతో నెట్టింట కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. గత కొంతకాలంగా విజయ్, త్రిషల మధ్య రిలేషన్షిప్ రూమర్స్ హల్చల్ అవుతున్నాయి. ఓ నటితో వివాహేతర సంబంధం కారణంగానే తాను డివోర్స్ కోరుతున్నట్లు విజయ్ భార్య సంగీత కోర్టులో పిటిషన్ వేశారు. ఈ విడాకుల గొడవలు జరుగుతుండగానే విజయ్, త్రిష ఇద్దరూ ఒక పెళ్లిలో కలిసి కనిపించడం ఆ రూమర్స్కు మరింత బలం చేకూరినట్లయింది. ఆ తర్వాత విజయ్ ఎలక్షన్ క్యాంపెయిన్లో బిజీ అయిపోయారు. ఇప్పుడు తాజాగా విజయ్ను సపోర్ట్ చేసేలా త్రిష పోస్ట్ ఉండడంతో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. వదినమ్మ, అన్నకు సపోర్ట్ చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. విజయ్, త్రిష ఇద్దరూ కలిసి హిట్ పేర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. గిల్లీ, తిరుపాచి, కురువి, లియో వంటి సినిమాల్లో నటించారు. అయితే రిలేషన్షిప్ రూమర్స్, ఆ ప్రచారం ఆ ఇద్దరు ఎప్పుడు బహిరంగంగా నోరు మెదపలేదు. ప్రస్తుతం త్రిష చేసిన పోస్ట్ మాత్రం పెద్ద చర్చకే దారితీసింది. ఇక తమిళనాడు ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 82.24% పోలింగ్ నమోదైంది. టీవీకే అధినేత విజయ్ తిరుచునాపల్లి ఈస్ట్, పెరంబూరు నుంచి పోటీలో నిలిచారు.
రజనీకాంత్, కమలా హాసన్, శృతి హాసన్, విక్రమ్, విజయ్ సేతుపతి, ధ్రువ్ విక్రమ్, సుహాసిని, మణిరత్నం, ఖుష్బు తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మే 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.